ఢిల్లీలో కాంగ్రెస్ ఏఐసీ భేటీ ప్రారంభమైంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇతర సీఈసీ సభ్యులు హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. తెలంగాణ నుంచి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. తెలంగాణలో మిగిలిన 4 లోక్సభ స్థానాలు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు. అటు ఏపీ నుంచి పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి, రఘువీరారెడ్డి, జేడీ సీలం సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఏఐసీ భేటీ ప్రారంభమైంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలంతా హాజరయ్యారు. సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇతర సీఈసీ సభ్యులు ఈ సమావేశంలో ఉన్నారు. ఏపీ, తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. తెలంగాణ నుంచి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. తెలంగాణలో మిగిలిన 4 లోక్సభ స్థానాలు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు. అటు ఏపీ నుంచి పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి, రఘువీరారెడ్డి, జేడీ సీలం ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీలో కాంగ్రెస్ సీఈసీ భేటీ స్టార్ట్ అయింది. ప్రధానంగా ఏ అంశాలపై చర్చిస్తున్నారు నేతలంతా? అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఈ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా సీఈసీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా మొదట తెలంగాణకు సంబంధించిన సీఈసీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్కతో పాటుగా ఇటు దీపాదాస్ మున్సి అలాగే ఇతర సీఈసీ సభ్యులు ఇందులో పాల్గొనడం జరిగింది. తెలంగాణలో 4 లోక్సభ స్థానాలకి అభ్యర్థుల ప్రకటన అనేది పెండింగ్ లో ఉంది. ఖమ్మం అలాగే వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ ఈ 4 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపైన ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ప్రధానంగా వరంగల్ స్థానానికి సంబంధించి ఇటీవల కడియం కావ్య అలాగే కడియం శ్రీహరి పార్టీలో చేయడం జరిగింది. బీఆర్ఎస్ లో సీటు వచ్చినప్పటికీ కూడా లోక్సభ వరంగల్ స్థానాన్ని కేటాయించినప్పటికీ కూడా పార్టీకి రాజీనామా చేసి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కడియం కావ్యకి ఇటు వరంగల్ స్థానాన్ని కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అలాగే కరీంనగర్ నుంచి ఇటు మరొక ప్రవీణ్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈయన గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటును వదులుకున్న నేపథ్యంలో ఇప్పుడు లోక్సభ స్థానాన్ని ఈయనకి ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. అలాగే హైదరాబాద్ నుంచి మస్కత్ అలాగే మరొక కీలక నేత ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన మహిళా నేతను బరిలో దించాలని చెప్పి ఇటు కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా అనేక మంది ఈ లోక్సభ స్థానానికి ఆశావాహుల జాబితా చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మంత్రుల కుటుంబ సభ్యులే ఈ సీటుకి ఎక్కువగా పోటీ పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖమ్మం స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారన్న ఉత్కంఠ కూడా నెలకొంది. ఇటు భట్టి విక్రమార్క సతీమణి నందిని అలాగే ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన సోదరుడు అలాగే ఇటు ముఖ్యంగా మరొక కీలక నేత ఇటు వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ తో పాటుగా కుసుమ కుమార్, ఈ విధంగా అనేక మంది పేర్లు ఇందులో వినిపిస్తున్నాయి. అలాగే యుగంధర్ పేరు కూడా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి వినిపిస్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి ఖమ్మం స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారని. సో ఈ 4 పెండింగ్ లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియతో పాటుగా ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి సంబంధించి ఇటీవల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడం జరిగింది. సో ఆ స్థానానికి ఆ అసెంబ్లీ స్థానానికి కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి సో అక్కడి నుంచి ఎవరిని బరిలో దించాలి అన్న కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. సో ఈ రోజు ఈ ఉప ఎన్నికకు సంబంధించిన స్థానానికి కంటోన్మెంట్ స్థానానికి సంబంధించి సైతం అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా 25 లోక్సభ 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇప్పటి వరకు జరగలేదు. సో ఇప్పటి వరకు అనేక రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ ఏపీలో సిపిఎం, సిపిఐతో కలిసి పోటీ చేయాలని భావిస్తుంది. కానీ సిపిఎం తో పొత్తు కుదరకపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిపిఐతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు ఏపీ లోక్సభకు సంబంధించి మెజార్టీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంది. అలాగే
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా 175 స్థానాల్లో మెజార్టీ సీట్లకి ఈ రోజు అభ్యర్థులను ప్రకటించి రేపటి నుంచి ప్రచార కార్యక్రమాల్లోకి వెళ్లాలని చెప్పి షర్మిల భావిస్తోంది. అందులో భాగంగానే సిఇసి సమావేశానికి మొదట తెలంగాణ సిఇసి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఏపీకి సంబంధించిన సిఇసి సమావేశంలో షర్మిలారెడ్డి అలాగే రఘువీరారెడ్డితో పాటుగా జేడీ శీలం అలాగే సిఇసి సభ్యులు ఇందులో పాల్గొంటారు. సో ఏపీకి సంబంధించి లోక్సభ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పైన సిఇసి చర్చించడం జరుగుతుంది. అనంతరం ఈ రాత్రికే ముఖ్యంగా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన లోక్సభ అలాగే అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సో ఇది తెలంగాణకు సంబంధించి కేవలం 4 స్థానాలు మాత్రమే పెండింగ్ లో ఉండడం, అందులో ఎవరికి ముఖ్యంగా చోటు దక్కబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. అలాగే సికింద్రాబాద్ స్థానానికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో దానం నాగేందర్ రాజీనామా చేయడం లేదు కాబట్టి ఆ సీట్లో అభ్యర్థిని మారుస్తారన్న ఒక చర్చ జరుగుతుంది. సో ఈ సిఇసి సమావేశం తర్వాత దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ లో గెలిచి తర్వాత కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామాలు చేయలేదు, నేరుగా ఎంపీ పదవికి పోటీ చేయడం పట్ల కాంగ్రెస్ లో కూడా చాలా మంది గ్రౌండ్ క్యాడర్ వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఒకవేళ ఓడిపోతే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉండకుండా ఇటు రాజీనామా చేయాలన్న ఒత్తిడి కూడా దానం నాగేందర్ పై ఉంది. సో సికింద్రాబాద్ స్థానానికి అభ్యర్థి మార్పుకు సంబంధించి కూడా ఈ రోజు సిఇసి సమావేశంలో ఏమైనా చర్చ జరుగుతుందా లేక దానంనే కొనసాగిస్తారా అన్నది కూడా ఒక స్పష్టత రాబోతుంది. సో ఓవరాల్ గా అయితే ఏపీకి సంబంధించి 175 అసెంబ్లీ అలాగే 25 లోక్సభ అలాగే తెలంగాణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న 4 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పైన ప్రస్తుతం సిఇసిలో చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.